దేవుడు తక్షణమే మనతో మాట్లాడతారు. ఆయన ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనిషి ఏ ప్రవర్తన ప్రవర్తించినా, ఎలాంటి పాపపు జీవితం జీవించినా ఆయన ఊరుకునే దేవుడు కాదు. వారిని విడిచి వెళ్ళిపోతాడట. ఏం చేస్తాడట? విముక్తుడుగా ఉంటాడంటండి. విముక్తుడిగా ఉంటాడట. ఆ వ్యక్తికి దగ్గరగా ఉండడంట, దూరంగా ఉంటాడట. అయ్యా, నువ్వు దూరంగా నాకు ఉండడం వల్ల నా మనసులో నేను చింతపడతా ఉన్నాను. నా హృదయములో దుఃఖం, పగలంతా రాత్రంతా దుఃఖపడతా ఉన్నాను ప్రభా. పాపం చేయడం ఎందుకు, ఎంత దుఃఖపడడం ఎందుకు, ఎంత వేదన పడడం ఎందుకు ప్రభా? ఆ శత్రువుల నుంచి నాకు విముక్తి కలగచేయ్యా. నేను మరణ నిద్ర పొందకుండానే, ప్రైజ్ ది లార్డ్, నేను చచ్చిపోతే లాభం ఏంటి? ఎవరికి లాభం? నేను చచ్చిపోకముందే నేను విడుదల పొందాలి, నేను గెలవాలి. అవును, నేను గెలవాలయ్యా. అందుకని నేను గెలవాలని అంటే నా కన్నులు చీకటైపోయాయి, నా కన్నులకు వెలుగువు అంటాడు దావీదు. ఎస్, దేని బిడ్డలారా, ఈ జీవితం నీది కాదా? ఈ జీవితం నాది కాదని నువ్వు చేయి పైకెత్తు. ఈ జీవితం నాది కాదయ్యా, ఎవరికో మాట్లాడుతున్నాడు, నాకు కాదయ్యా అని చెప్పు. కాదు, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి దేని బిడ్డలారా, దేవుడు అత్యున్నతమైన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం మితిలేని కనికరం, మితిలేదు ఆయన కనికరానికి. చూడండి 13వ కీర్తన మనతో మాట్లాడుతూ ఉంది. అయ్యా, ఎంతకాలం నేను బాధపడాలి? ఆ బాధకి ఎందుకు బాధపడుతున్నానో, ఎందుకు చింతపడుతున్నానో, ఎందుకు నా హృదయం నలిగిపోతుందో, నా జీవితం ఎందుకు నలిగిపోతుందో అన్నది గమనిస్తున్నాడు దావీదు. ఎందుకు నలిగిపోతుందంట? దేవుడు దావీదుకు విముక్తుడిగా ఉన్నాడట. ఎందుకు విముక్తుడిగా ఉన్నాడు? అపవాదికి దావీదు చోటు ఇచ్చాడు కనుక. అందుకని దావీదు అపవాదికి చోటు ఇవ్వడం వల్ల ఈ యేసయ్య, ఒరే బాబు, నువ్వు చక్కగా ఆ తాగుడికి, ఆ యొక్క వ్యభిచారానికి నువ్వు అలవాటు పడ్డావు కనుక, ఒరే నేనెందుకురా నీ దగ్గర అని చెప్పి విడిచి వెళ్ళిపోయాడట దావీదుని. దేని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ విషయంలో దేవుడు నేను పాపం చేయబట్టే దేవుడు నన్ను విడిచేసాడు అని దావీదు గమనించుకొని, దేవుడు విడిచిపెట్టి వెళ్ళైనా నా మనసులో చింత, దేవుడు నన్ను ఈ పాపం చేయబట్టే కదా దేవుడు నన్ను విముక్తుడిగా ఉన్నాడు. అందుకే కదా నా హృదయంలో దుఃఖం వచ్చేసింది. అమ్మో, మళ్ళా నేనేం చేయాలి? కన్నులు తెరుచుకోవాలి. ఏం చేసుకోవాలి దేని బిడ్డ? చూడండి, మనిషి పడిపోవడం సాధ్యమే, కానీ తను మళ్ళా తిరుగు కట్టుకోవడం అన్నదే అతనికి తెలియదు. మనిషికి తెలియదు. పడిపోవడం సింపుల్గా పడిపోతాడు, కానీ తన జీవితాన్ని కట్టుకోవడం మనిషికి తెలియదు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, పడిపోయాడు. ఎందుకు పడిపోయాడో, ఎవరు వచ్చారో, ఎవరు పడగొట్టేశారో తెలుసుకొని ఇప్పుడు యేసయ్య దగ్గరికి పడగొట్టినవాడు కాకుండా కట్టేవాడి దగ్గరికి వచ్చి, నిలబెట్టేవాడి దగ్గరికి వచ్చి, బాగు చేసేవాడి దగ్గరికి వచ్చి, నన్ను బాగు చేయ ప్రభా, నా కన్నులకి వెలిగి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను నమ్మకం ఉంచుతున్నానయ్యా, నువ్వు నన్ను వెలిగించగలమని. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ప్లీజ్, మనం పడిపోయేవారిగా ఉన్నాం, రైటే. బాధ ఉంది, చింత ఉంది, అన్నీ ఉన్నాయి మనలో. అయితే ఆ బాధ, ఆ చింత, అది పాపం ద్వారాగా వచ్చిందా, లేకపోతే ఆ బాధ, ఆ చింత ఆత్మలు పట్టాలి అనే బాధ? ఈ రెండిట్లో ఏది నీ బాధ?
దయచేసి గమనించండి, దయచేసి గమనించండి దేని బిడ్డలారా. మీరు ఈ వాక్యం వింటుండగా నువ్వేమనుకుంటున్నావు? దయచేసి ప్లీజ్ నీ జీవితాన్ని ప్రభు నీకు చూపిస్తున్నప్పుడు నేనే అని పట్టబడు. ఇంకా నువ్వు గర్వించుకో, దేవుడు బాధపడతాడు. దేని బిడ్డలారా చూడండి, మనము ఆది కాండంలోనికి వెళ్ళి మనం మత్తయి సువార్త వరకు వస్తాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళండి? ఆది కాండంకి వెళ్ళి మత్తయి సువార్త వరకు మనం వస్తాం. జాగ్రత్తగా వినండి దయచేసి. దేని బిడ్డలారా, దేవుడు నేల మట్టితో ఆదామును అవ్వని దేవుడు చేసుకున్నాడు. నేల మట్టితో ఆదాముని అవ్వని దేవుని పోలికలో చేసుకున్నాడు. ఆదామును పక్కటెముకలో నుంచి అవ్వను తీసి ఒక స్త్రీగా చేశాడు. చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ ఆదాముకి సహకారిగా ఉంది అవ్వ. దేని బిడ్డలారా, చక్కగా సృష్టిని అంతటినీ చేసి ఆ సృష్టిలో ఒక భాగంగా నరుణ్ణి నిర్మించి చక్కగా తనకు సహకారంగా అవ్వమ్మని చేస్తే, దేని బిడ్డలారా, దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక చెట్టు, మంచి చెడులు తెలివినిచ్చే చెట్టుని కూడా ఆ ప్రాంతంలో పెట్టి ఈ పండు తినొద్దు అని చెప్పి అనగానే దేని బిడ్డలారా, అవ్వమ్మ అదే తిన్నది. ఎప్పుడైతే ఆ పండును తిన్నదో చూడండి, ఏది చెయ్యొద్దంటామో అదే చేస్తాం. మానవుడి యొక్క నైద్యం అది, మానవుడి యొక్క అది యొక్క అలవాటు. మీకు అర్థమైందా? ప్రార్థన చేయమ్మా చెయ్యం, వాక్యం చదవమ్మా చదవము. ఒరే అల్లాడి దగ్గరికి వెళ్ళకరా, అల్లాడి దగ్గరికి వెళ్ళకరా, వాళ్ళు బాగా పాడైపోయిన వాళ్ళురా, నిన్ను పాడు చేస్తారా, వెళ్ళకరా, వాళ్ళతో ఆడకరా, వాళ్ళతోనే ఆడతాం. మన పిల్లలు అలాగే పాడైపోతారండి. మన పిల్లలు చాలా మంచోళ్ళు, కానీ పాడైపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల పాడైపోతున్నారు. దేని బిడ్డలారా, ఏదైతే తినొద్దు అన్నాడో దేవుడు దాన్ని తిన్నది. తిని దేవుడు మాటని ధిక్కరించి అపవాది మాట వినడం వల్ల శాపం వచ్చేసింది. దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆదామును అవ్వని బయటికి పంపించేశాడు. బయటికి పంపించిన తర్వాత దేని పిల్ల కయ్యోను ఏబేలు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టంగానే కయ్యోను ఏబేలుని చంపేశాడు. చూసారా, మరణం వచ్చేసింది. అప్పుడే ఒకరి మీద ఒకరికి కోపాలు వచ్చేసాయి, ఒకరి మీద ఒకరు కక్షలు వచ్చేసాయి. దేని బిడ్డలారా, జాలిపడే కాలం కాదు అది. ఆ ఏబేలు ఆ కయ్యను ఆ రోజుల్లో పూర్వం ఎలాగైతే మానవుల మీద మానవులకి కనికరం లేకుండా జాలి లేకుండా ప్రవర్తించారో అదే కాలాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మానవుడికే జాలి కనికరాలు లేవు. అర్థమైందా? పగ, ఈయన చూస్తే ఆడికి పగ, ఆడిని చూస్తే ఈడికి పగ. ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు. మానవుడి మీద మానవుడు కనికరం పడే సమస్య లేదు. పిల్ల మీద తల్లికి కనికరం లేదు, తల్లి మీద తండ్రికి కనికరం లేదు. కనికరం లేని కాలం, ప్రేమ లేని కాలం, కనికరం లేని కాలం. మీకు అర్థమైందండి? ఎవరి మీద కూడా ఒకరి మీద ఒకరు కనికరము చూపించుకునే కాలం కాదని. ఇప్పుడు చూడండి దేని బిడ్డలారా, అప్పుల్లో చనిపోతే ఒక వ్యక్తి చనిపోతే ఏమండి, ఇంచుమించు 7 రోజులు 11 రోజులు పక్కింటోళ్ళు గెంజేసుకొని అన్నం పట్టుకొని అన్నం వండుకొని వచ్చి చక్కగా వీళ్ళకి పెట్టేవారు. కానీ ఇప్పుడు ఎలాగవుతుందో తెలిసింది, చనిపోయిన మరుక్షణమే ఆ చచ్చిపోయిన ఇంట్లోనే అన్నం వండి వీళ్ళకి మొత్తం ఆ చచ్చిపోయిన ఇంట్లోనే టీలు కాఫీలు అన్నీ తయారు చేసి. చూడండి ప్రకృతి, సమాజం ఎలాగ తయారైపోయిందో. జాలి కనికరము ప్రేమ లేని సమాజంగా మారిపోయింది ఈ సమాజం. ఎప్పుడైతే కయ్యోను ఏబేలుని చంపేశాడో దేని బిడ్డలారా, అప్పుడు కయ్యోను ఏబేలుని చంపేసిన తర్వాత దేవుడు అడుగుతూ ఉన్నాడు, కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అయ్యా, నా తమ్ముడిని ఏమైనా నాకు కావలగా వాడిగా ఉంచావా? నేనేమైనా మా తమ్ముడికి కాపలా కాసే వెత్తినా? ఏమో ఏమయ్యాడో నాకు తెలీదు,
మీ తమ్ముడు రక్తం భూమిలో నుంచి మొరపెడతా ఉంది, నువ్వు చంపలేదా? నువ్వు శపింపబడిన వ్యక్తివైపోతావు, నేను నా కుటుంబం శపింపబడును గాక అని కయ్యోను శపించుకున్నాడు. దేని బిడ్డలారా, దేవుడి శపించింది ఒకటైతే తన నోటితో తానే శపించుకున్నాడు. ఈ లోకంలో దేని బిడ్డలారా చూడండి, ఒరే తాగితే చచ్చిపోతావురా, తాకరా, నా ఇష్టం తాగుతాను, నేను చచ్చిపోతాను, నాకు బాగాలేదు, నా పరిస్థితులు బాగాలే, నీకేం తెలుసు? ఒరే తాకరా, దేవుని కృప పోతుందరా నీ మీద నుంచి, తాగితే నా ఇష్టం, నువ్వెవడు వాడగడానికి, నా శరీరం, నా నోరు, నా డబ్బులు, నువ్వేమనిస్తున్నా? ఒరే చచ్చిపోతాను, ఇంకెప్పుడు నాకు బాగుపోయే రోజులు లేవు, ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు, బాగాలేదు నా పరిస్థితి అంతనా. చూడండి ఎలా శపించుకుంటున్నామో మన నోటితో మనమే. దేని బిడ్డలారా, సమాజం ఎట్లాగ అయిపోయింది, పరిస్థితులు ఎలాగైపోయినాయి, దేని బిడ్డలారా ఎలాగ అయిపోయిందో చూడండి. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? అయ్యా మీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడిని ఏమైనా కావాలవన్నా? దేవుడికితోనే అబద్ధం ఆడుతూ ఉన్నాడు. దేవుని ఒక నరుడు అనుకున్నాడండి కయ్యోను, సింపుల్గా తీసాడు. నీ చేతిలో ఉన్న బైబిల్ దేని వల్ల సింపుల్గా తీసుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు ఇదే చేతులతో తాగుతున్న బీరకాయలు అండి, చక్కటి కాయలు, మంచి కాయలు బ్రాండ్ కొనుక్కొని తాగుతున్నావు. మళ్ళీ ఇదే చేతితో నువ్వు బైబిల్ పట్టుకొని బుద్ధి పొరుల్లాగా వచ్చేస్తావు. ఇదే చేతులతో హలో ఐ లవ్ యూ సో మచ్ మీకు అర్థం? ఇదే చేతితో, ఇదే చెవులతో దేవుని మాట ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి. సింపుల్గా తీసుకుంటున్నామండి మనం, ప్రతి దాన్ని సింపుల్గా తీసుకునే లోకం అండి ఇది. నేనేమైనా మా తమ్ముడికి కావాలవన్నా, అక్కడ ఎలాగైతే సమాజంలో ఆ కయ్యోను మాట్లాడేదో అదే విధంగా ఇప్పుడు కూడా నడుస్తున్న పద్ధతిని మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, కయ్యోను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రపంచం అదంతా ఏమైపోయింది, ఆ ప్రజలంతా ఏమైపోయారంటే చిన్నాభిన్నం అయిపోయారు. విగ్రహారాధనకి, తాగుడికి, వ్యభిచారానికి, భయంకరమైన అలవాటుకి. ఎవ్వరూ నీతిమంతులు లేడు. అప్పుడు నోవాహు అనే వ్యక్తి దేవుని దృష్టికి కృపనందుడు వాడైను అంటది ఆదికాండం 6:3 దేని బిడ్డలారా, దేవుని దృష్టికి నోవాహు కృపనందుడు వాడిగా ఉన్నాడట. అంటే దేవుని దృష్టిలో మంచివాడిగా, మంచి ప్రవర్తించే వ్యక్తిగా నోవాహు ఉన్నాడు. ఆ నోవాహు దేని బిడ్డలారా, నోవాహుకి 3 మగపిల్లలు, 3 కోడల్లో, నోవాహు భార్య, మొత్తం 8 మంది. ఈ 8 మంది నోవాహు ఓడలను తయారు చేసి, ఇలాగే వర్షం పడుతుంది, రే నోవాహు చెప్పండి సార్, ఇదిగో వర్షం పడనిస్తాను, ప్రజలందరూ చచ్చిపోతారు కనుక నువ్వేం చేస్తావంటే ఒక ఓడను తయారు చేయి, ఇగో దాని ఎత్తు ఎంత ఉండాలి, దాని పొడవు ఎంత ఉండాలి, దానికి ఇంత అంతస్తులు ఉండాలి. అంతస్తులు ఇప్పుడు కనుక అంతస్తులు అంటున్నాం మనం, కానీ నోవాహు కాలాల్లోనే అంతస్తులు ఉన్నాయి. 3 అంతస్తులు 7 అంతస్తులా, అమ్మో అంటాం మనం. కానీ అప్పుడు నోవాహు ఓడలోనే అంతస్తులో ఉన్నాడు. నోవాహు తెలుసా మీకు? అది ఎక్కడ అనుకుంటున్నా? చక్కగా నీటి మీద ప్రవహించే వాడది. మంది అలా ఉండిపోద్ది, కదలదో మెదలదో. మీకు అర్థమైందా? కానీ నోవాహు వాడ చాలా ములుగుతూ చక్కగా ఇలాగా నీటి పైన వెళ్తూ ఎంత హ్యాపీ, ఎంత జజ్జాగా ఉండుంటాడు ఆ నీటి మీద. పైనుంచి వర్షం, కింద నుంచి నీరు, మధ్యలో ఎంజాయ్, కుటుంబంతో ఎంజాయ్ కదండి. చూడండి దేని బిడ్డలారా, దేవుని యందు నువ్వు కృపనందున వాడు అయితే, పైనుంచి వర్షం పడినా కింద నీరున్నా ఏమీ చెయ్యు, నువ్వు జజ్జగా హ్యాపీగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా వినండి, నా దేవుని బిడ్డలారా వినండి.
ఎప్పుడైతే నోవాహు రక్షింపబడ్డాడో, నోవాహు అనేక మందిని రక్షించుకున్నాడు, కుటుంబం అంతటిని రక్షించుకున్నాడో, ఆ జల ప్రళయంలో నుంచి ఆ ప్రజలందరూ చచ్చిపోయారు. ఈ వ్యక్తి మాత్రం, ఇతని కుటుంబం మాత్రం, ఎవరైతే నోవాహు మాట విన్నారో వారందరూ కూడా 8 మంది మాత్రమే విన్నారు, 8 మందే రక్షింపబడ్డారు. ఊర్లో వాళ్ళు అందరూ ఉన్నారే, ఊర్లో చాలామంది ఉన్నారే, లక్షలాది మంది, వేల మంది ఉన్నారే. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? ఎందుకు రక్షించుకోపోవాలి? ఎందుకు తప్పు ఎవరిదంట? నోవాహుదంటారా? కాదు. చెప్పాడు, ప్రకటించారు. వినండి, మీ వ్యసనాలు మీరు మానేసి దేవునితో తిరిగి రెండిగో ఈ పడవలోనికి ప్రయాణం చేయండి. ఈ పడవలోనికి మీరు లోపలికి రండి, మీ అందరికీ స్వాగతం. మేము పాపములో ఉంటామండి, మేము బైబిల్ పట్టుకుంటాం కానండి బైబిల్లో ఉన్నది అనుసరించాం. ఇలాగే అన్నారు. బైబిల్ పట్టుకుంటామండి కానీ బైబిల్లో ఉన్నది అనుసరించాం. చర్చికి వస్తామండి కానీ జీవించం. వస్తాం కానీ జీవించం. మీకు అర్థమైందా? మాటలు వింటామండి కానీ విన్న మాటలు ఎవరికి చెప్పం. ఎందుకని? నువ్వు తాగుతున్నప్పుడు పక్కనే ఉన్నవాడే చూసి ఏమండి ఆడికి ఎలా చెప్తే, యేసు కోసం ఎలా చెప్తే ఆడేంటాడో. మీకు అర్థమైందా? పాడు చేసుకున్నది నీ జీవితాన్ని నువ్వే. నా దేవుని బిడ్డలారా జాగ్రత్త. మేము చర్చిలోకి వస్తాం కానీ జీవించాం. వాక్యం వింటాం, ఆ వాక్యం ఎవరికి చెప్పం. ఎందుకని? నా జీవితమే సరిగా లేదు. మనుషులు కనబడడానికి వెళ్తున్నాను. నేను రాపోయాను అనుకో, అయ్యగారు దెబ్బలాడేస్తారు, ఎందుకు రాలేదని అడుగుతారు. ఆ భయంతో వస్తున్నారు. మీరు జీవించడానికి కాదు, మనుషులు కనబడడానికి వస్తున్నారు. మార్కులు వేసుకోవడానికి, హాజరు వేసుకోవడానికి. నా చేత హాజరు వేసుకుంటే నీకేమొస్తుంది చెప్పు? నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే నీకు ఏదన్నా చిన్న అవకాశం పరలోకంలో దొరుకుతుంది తప్ప. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే 8 మంది రక్షింపబడ్డారో, 8 మంది కాపాడబడ్డారో, అందులో షేము, హాము, యాపేతు 3 కుమారులు, 3 కుమారులకు భార్యలు ఉన్నారు. నోవాహు భార్య. 8 మంది రక్షింపబడ్డారో. ఇవి అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి మరలా చిన్న భిన్నంగా పాపం, భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన బాధ. దేవుని బిడ్డలారా ఆ తర్వాత అబ్రహామును దేవుడు పిలుచుకుంటున్నారు. అబ్రహమా, నీవు ఆశీర్వదింపబడిన జనానగా నేను నిన్ను చేస్తాను. ఆశీర్వాదం అంటే ఏంటండి? మేడలు మిద్దులునా? కాదండి. ఆశీర్వదింపబడిన జనంగా నేను నిన్ను. అప్పటి వరకు ఆశీర్వదింపబడిన జనంగా లేదు. ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాముకి. ఏమన్నా తెలుసా? నీ సంతానాన్ని నేను ఆశీర్వదించే సంతానంగా నేను నిన్ను చేస్తాను. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి? రక్షింపబడిన కుటుంబముగా నేను నీ కుటుంబాన్ని చేస్తాను అని. దానికి అర్థం ఆశీర్వాదం అంటే మేడలో మిద్దులు, బంగారం, డబ్బు. ఈ చేతితో డబ్బే, ఈ చేతితో డబ్బే, ఈ చేతితో బంగారం, ఈ చేతితో పేక్కి బంగారం, మొలక బంగారం, కాళ్ళకి బంగారం. మీకు మొన్న పెళ్ళి అయింది, మీకు అర్థమైందండి? జియో అనే సిమ్కి అధికారి ఏం పేరు నాన్న? ఏమా? అంబానీ. ఈ అంబానీ కొడుకు వస్త్రాలట బంగారం, కొన్ని కోట్లు తయారు చేసి బంగారం వస్త్రాలంటండి. అంబానీ కొడుకుకి వేసిన వస్త్రాలు ఎన్ని కోట్లనా? 100 కోట్లు అంటాయి ఆ బంగారం. బాబోయ్, 1 కోటి ఇస్తే నువ్వు వేసుకోవు చక్కగా? నీకు ఇచ్చుంటే భలే ఉంది కదా. ఊరంతా తిప్పి ఇదిగో కోటు, వర్షం వచ్చిందని కూడా చూడవు. ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి గొడుగు కూడా నీకు అవసరం లేదు. ఇదిగో అంబానీ కోటి ఇచ్చాడు, చూడు కోటి ఇచ్చాడు. అర్థమైందండి?
నీకు ఇవ్వలేదు, అదే నా బాధ కలుగుతుంది. ఇప్పుడు నీకు ఇచ్చుంటే బాగున్ను అని బాధపడిపోతున్నాను రాత్రులు పగలు. నా బాధ అంతా నీకోసం. దేని బిడ్డలరా చూడండి, అంత అది కాదండి ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే నీ కుటుంబాన్ని, నీ సంతానంలో నుంచి వచ్చిన కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పడం. నేను నీ కుటుంబంలో నుంచి వచ్చిన సంతానాన్ని నేను రక్షిస్తాను అని చెప్పడం ఆశీర్వాదం అంటే. ఇప్పుడు ఇదే కుటుంబంలో నుంచి వచ్చాడు ఇస్మాయిల్. మీకు అర్థమైందా? ఇదే కుటుంబంలో నుంచి వచ్చాడు ఇస్మాయిల్. మరి వాళ్ళు రక్షింపబడ్డా? వాగ్దానం ఎక్కడ పోద్ది? ఇసాకు జీవితంలో నుంచి మాత్రమే అది మొదలవుతుంది. చూడండి, ఇస్మాయిల్ పక్కకు పోయాడు హాగర్ను పంపించేసి. హాగర్ని పంపించి వాళ్ళు అన్యులుగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా క్రైస్తవులుగా మారలే. క్రీస్తుని నమ్మరాలు, యెహోవాను నమ్ముతారు. ఖురాన్ ఉంటుంది వాళ్ళకి, ఖురాన్ నమ్ముతారు. మీకు అర్థమైందండి? వాళ్ళకి మేము పరలోకం వెళ్తాం అంటున్నారు వాళ్ళు కూడానా? అదే అల్లా వాళ్ళు అంటారు. మీకు అర్థమైందండి? శనివారం, ప్రతి శనివారం వాళ్ళకి ఉంటుంది పూజ. మేము వెళ్తామంటారు. వాళ్ళు విశ్రాంతి దినాన్న శనివారం కనుక వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు శనివారం. మనం సండే పునరుద్ధానాన్ని నమ్ముతాం కనుక సండే మనం పెడతాం. వాళ్ళు విశ్రాంతి దినం శనివారాన్ని వాళ్ళు ఆచరిస్తారు. చూడండి, దగ్గరే. కానీ వాగ్దానం గొప్పది. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను రక్షిస్తాను అన్నాడు. దేని బిడ్డలేదు? ఇస్మాయిల్ సంతానం చూస్తే ఇప్పటికీ వాళ్ళు రక్షణలో లేరు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. అబ్రహాముకి ఇస్సాకు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి ఇస్సాకులో నుంచి ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబు ఎలాంటోడు? మోసగోడు, వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి. అంత వ్యతిరేకమే. మోసం, అబద్ధాలు. మీకు అర్థమైందండి? అప్పుడు ఒక దగ్గరికి వెళ్ళిపోయి నన్ను చంపే, నేను ఇంకెక్కడికి వెళ్ళలేను, నా జీవితం నలిగిపోయిందని ప్రార్థన చేయంగానే నిచ్చిని పైనుంచి కిందకి వేసి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి దేవదూతలు వెళ్తున్నాయట. ఆ దర్శనం చూశాడు యాకోబు. దేవా, అక్కడ బలిపీఠం కట్టి నిన్ను నేను ఆరాధిస్తానని చెప్పి ఒక మూల స్తంభంగా మారిపోయాడు. ఈ యాకోబు ద్వారా దేవుని బిడ్డలారా 12 మంది కుమారులు వచ్చారు. ఆ 12 మందిలో యోసేపు ప్రధానుడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒకరి ద్వారా ఒకరు ఎలాగా వాగ్దానం ఎక్కడ పోద్దండి? నేను నీ సంతానాన్ని నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నీ సంతానాన్ని నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం అంటే ఏంటి? రక్షణ. మర్చిపోవద్దు. నిన్ను దేవుడు ఆశీర్వదించాడా? అప్పుడు చెప్పు. నిన్ను దేవుడు రక్షించాడా? ఇంకా రక్షించలేదా? నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప ఇల్లులండి. మా పిల్లలకు జాబు, మా మలగోళ్ళ జాబు, మా మనమలకు జాబు, నాకు పళ్ళు ఊడిపోయి బంగారం పళ్ళు కుట్టించుకున్నాను, నాకు జాబు. నేను ఎప్పుడు కూడా నడిచి వెళ్ళను. బంగారు కారులు వెళ్తాను. మా మనవాళ్ళు తీసుకెళ్తారు, మా కూతుర్లు తీసుకెళ్తారు. నాకు ఏదొచ్చినా వాళ్ళే చూసు. నన్ను దేవుడు ఆశీర్వదించాడు. అమ్మా, అది కాదు ఆశీర్వాదం. నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు సింగిల్గా కూర్చో, నువ్వు ఇంటికి వెళ్ళి, లేదంటే ఇప్పుడే, అయ్యా ఒక్కసారి తెలియచేయి, నేను రక్షింపబడ్డానా? రక్షింపబడినోడు ఏం చేస్తాడో? ఎవరిని తిట్టడా? బూత్తిట్లు. రక్షింపబడినోడు ఏం చేస్తాడో? తాగడా? బ్రాందీలు, బీర్లు. రక్షింపబడినాడు ఏం చేస్తాడు? చుట్టూ తాగడు. రక్షింపబడినాడు ఏం చేస్తాడు? ఫోన్లో ఏమండి సమయాన్ని వెచ్చించడు.
రక్షింపబడినాడు ఏం చేస్తాడు? రక్షింపబడినాడు రక్షణకి దగ్గరగా ఉంటాడు, దేవునితో ఉంటాడు, దేవుని బిడ్డలతో ఉంటాడు, దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు, దేవుడు నడిపించినట్టుగా నడుచుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పు, నువ్వు రక్షింపబడ్డావా? ఆశీర్వదింపబడ్డావా? ఏం చేశావు? నువ్వు ఎలాగున్నావు? ఎంత వ్యత్యాసంగా ఉంది మన జీవితం. మరి అయ్యా, అమ్మో, మీరు పుట్టకముందే నేను బాప్టిజం తీసుకున్నానే, అయితే నేను రక్షింపబడలేదా? అయ్య బాబోయ్, నేను ఎప్పుడో బాప్టిజం వేరు, రక్షణ వేరు. బాప్టిజం వేరు, రక్షణ వేరు. రక్షింపబడడం వేరు, బాప్టిజం తీసుకోవడం వేరు. రెండు ఒకటి కాదు. జాగ్రత్త. నువ్వు ఎలాగున్నావు? రక్షింపబడిన జాబితాల్లో ఉన్నావా? ఆశీర్వదింపబడిన జాబితాల్లో ఉన్నావా? ఏ జాబితాలో ఉన్నావు? శారీరకంగా ఎందులో ఉన్నావండి? ఎలా ఉన్నావు? రక్షింపబడిన వేలో ఉన్నావా? ఇప్పటి వరకు నేను ఆశీర్వదింపబడ్డాను అనే ఆ కోణంలో ఉన్నావా? ఆలోచించు. అబ్రహామా, నీ సంతానాన్ని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఏసేపు దేని బిడ్డలారా, ఆ వ్యక్తి కోణం ఎలాంటిది? నమ్మకస్తుడు, నిజపరుడు, నిజాయితీపరుడు, మంచోడు. కానీ కళ్ళ ద్వారాగా వాళ్ళ అన్నోళ్ళు, సొంత అన్నోలే కొట్టి, శుభ్రంగా కొట్టి గోతులు వేసేసారు. మీకు అర్థమైందండి? గోతులు వేసేసారు. వాగ్దానం ఎక్కడ పోతుందండి? ఆ గోతులో ఉన్నవాడిని పైకి లేపి ఆ 11 మందిలో ఉన్న ఆ 12 మందిలో ఒకడో ద్వారాగా, ఒరే గోతులు ఎందుకురా, చచ్చిపోతాడు ఊపిరాడక, ఎవరికన్నా అమ్మేద్దాంరా, తీయరా, ఒరే 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 తీయండిరా, ఒరే మన తమ్ముడు రాడు, మన తమ్ముడు చివరిగా పుట్టాడురా, ఒరే అని బతిమాలి కాలు చెయ్య పట్టుకుంటే అందులో ఒకడో అప్పుడు తీసి అలా వేగులవారు వ్యాపారస్తులు అలాగా ఐగుప్తికి వెళ్తుంటే ఏమండి, ఐగుప్తీలకు అమ్మేశారండి. ఐగుప్తీలకి రైతే అమ్మేశారు. అక్కడన్నా బానిసగా ఉంటాడు అనుకుంటే, పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు, ఇంటి పని చేసుకుంటూ. ఆ పోతీఫర్ భార్య ఇంటి పని చేసుకుంటున్న ఈ యోసేపుని చూసి కంటలో ఆ నిజాయితీ ఆ పనితీరి చూసి, బా వీడు మంచోడు అని చెప్పి, రే నాతో పాపం చెయ్యి అని చెప్తే, అమ్మా నేను యేసుప్రభువుని నమ్ముకున్న వ్యక్తినమ్మా, చెయ్యినమ్మా అని చెప్పాడు. దేని బిడ్డలారా, అయితే ఈ వ్యక్తిని, రాజా ఇదిగో చూడు, నాతో పాపం చేస్తున్న ఈ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో వేసే, జైల్లో ఏం చేసింది? మీకు అర్థమైందా? జైల్లో వేసేసిందండి. జైల్లో ఏం చేస్తే పోతీఫర్కి కళలు రావడం, ఆ కళల బాబులు ఎవరూ చెప్పకపోవడం, అదే యోసేపు మళ్ళా ఐగుప్తిలో నుంచి ఎక్కడ అవమానం పడ్డాడో అక్కడికే రావడం, ఆ కళల భావం చెప్పడం. ఆ కళల భావం చెప్పంగానే దేని బిడ్డలారా, ఏ పనుల దగ్గర అయితే ఈ వ్యక్తి పనిచేశాడో అదే పనులకి నాయకుడైపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుల జీవితాలు చూడండి ఒకసారి. మన జీవితాలు ఇంత నలుగుడు ఉంటుందండి. పరలోకం వెళ్ళడం అన్నది, ఇంత ఆశీర్వాదం, రక్షింపబడాలన్నది ఎంత కష్టం. అపవాది నిన్ను గోతులేస్తాడు, అమ్మేస్తాడు, పోలీస్ స్టేషన్లో వేసేస్తాడు, జైల్లో వేసేస్తాడు, చెప్పుకూడు తినిపిస్తాడు. ఇన్ని నాటిల్లో పరిశుద్ధతను కానీ మనం కాపాడుకుంటే తప్పనిసరిగా మనం పరలోకం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పొచ్చు కదండి ఈ మాట, హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా వినండి, మంచి వర్షం కాలంలో, మంచి సమయంలో మనం వచ్చుతాం. మంచి బయట నుంచి చల్లటి గాలి, ఏమండి ఈ మీరు లోపలికి మీ చెవుల ద్వారా వెళ్తుంది వేడి వాక్యం, అగ్ని వంటిది ఈ వాక్యం వెళ్తుంది. చక్క వేడి గాలి లోపలికి వస్తుంది, మీలోకి వస్తుంది,
మళ్ళా చల్లటి గాలి మీలోకి వస్తుంది, వేడి గాలి కూడా మీలోకి వస్తుంది. చక్కగా వింటున్నారు, చక్కగా వినండి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పోతీఫరు యోసేపుని ఆ ఐగుప్తికే రాజుగా చేసేసాడు. ఆమేన్. రాజుగా చేసేసాడండి. ప్రధానమంత్రిగా చేశాడు. ప్రధానమంత్రిగా చేసిన తర్వాత దేని బిడ్డలారా, యోసేపు చనిపోయాడు, పోతీఫరు చనిపోయారు, అందరూ చనిపోయారు. ఇప్పుడు ఐగుప్తిని పరిపాలించడానికి కొత్త ఫరో వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేని బిడ్డలారా, ప్రజలందరినీ కూడా నడిపించడానికి కొత్త ఫరో వచ్చాడు. ఆ వ్యక్తికి యేసుప్రభు అంటే తెలియదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను భయంకరంగా ఇబ్బంది పెడతా అన్నాడు. ఏమండి, భయంకరమైన ఇబ్బంది పెడతా ఉన్నాడు. వాళ్ళకి తిండి లేదు, ఏమీ లేవు, కానీ భయంకరమైన పనులు, కఠినమైన పనులు చేస్తున్నాడు వాళ్ళ చేత, ఈ ప్రజల చేత. ఈ ప్రజలు అంటున్నారు అప్పుడు, అయ్యా నాయనా, మమ్మల్ని ఎవరైనా రక్షించి ఉంటే బాగుండు కదా అని ప్రార్థన చేసుకుంటూ మొరపెడుతుంటే, ఇప్పుడు మోసేని దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించి చక్కగా వాళ్ళందరినీ కూడా విడుదల వాళ్ళకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. విమోచించాడు. ఐగుప్తు నుంచి కానాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం మొదలుపెట్టారు. దేని బిడ్డలు, ఈ ప్రయాణంలో ఎంతోమంది మోసే మీద బెనుక్కొని ఎంతోమంది ఐగుప్తులో మమ్మల్ని విడిచిపెట్టవచ్చు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎందుకు రావాలి, ఎంతోమంది సొనుక్కున్నారు. మాకు ఆహారం కావాలయ్యా, మాకు దాహం వేస్తుందయ్యా అని చెప్పి ఎంతోమంది కోపంతో, ఉక్రోషంతో అడిగిన వారు ఎంతోమంది ఉన్నారు. నాదేం బిడ్డలారా, అంతుల్లో ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం. దేని బిడ్డలారా, ఇప్పుడు ఈ మోసే చనిపోయిన తర్వాత యెహోషువ ఈ ప్రజలు నడిపించడానికి, కానాను దేశం ప్రయాణించడానికి దేవుడు యెహోషువని వాడుకున్నాడు. యెహోషువ కూడా దేని బిడ్డలు చనిపోయాడు. యెహోషువ చనిపోయిన తర్వాత ఇప్పుడు న్యాయాధిపతులు వచ్చారు. ఎవరు వచ్చారండి? న్యాయాధిపతులు. ఏది మంచిది, ఏది చెడ్డదాన్ని తెలియచేయటానికి, మనుషులకి చెడ్డది మంచి చెల్లించడానికి. ఇప్పుడు ఈ న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఎలాగున్నారను అంటే, పాపం ఏంటండి, ఇది పాపం చేసేవారు. పాపం చేసి ఆ తర్వాత పశ్చాత్తాపడేవారు. పశ్చాత్తాపడితే దేవుడు మళ్ళీ వాళ్ళని కరుణించిన తర్వాత వాళ్ళని ఒక న్యాయాధిపతిని ఎన్నుకునేవాడు. ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళా పాపం చేసేవారు. 12 మంది న్యాయాధిపతులు, అందులో ఒక లేడీ, ఆవిడ పేరు దిబోరా. 12 మంది న్యాయాధిపతుల్లో ఒక లేడీ దిబోరా అయితే, ఈ 12 మంది న్యాయాధిపతుల కాలాల్లో కూడా ప్రజలు పాపం చేయడం, దేవుడు క్షమించడం, మళ్ళా వాళ్ళు దేని బిడ్డ ఒక న్యాయాధిపతిని ఎన్నుకోవడం, మళ్ళా పాపం చేయడం, మళ్ళా అలాగే సర్కిల్గానే రౌండ్గానే తిరిగివారు తప్ప వాళ్ళు మార్పు లేదు. వీళ్ళ మార్పు లేదురా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు నిర్ణయించలేదు, కానీ న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత రాజు కావాలని చెప్పి ప్రజలే, అయ్యా మాకు రాజు కావాలి, మాకు రాజులు ఇవ్వండి, మమ్మల్ని ఏలడానికి రాజులు పంపించండి అంటే దేవుడు అన్నాడు, అయ్యా న్యాయాధిపతులు లాంటి కాదు, మీ ఇల్లులు, మీ భార్యలు, మీ కుటుంబాన్ని అంతటిని కూడా రాజులు తీసేసుకుంటారు, జాగ్రత్త అని హెచ్చరించినా కూడా మాకు రాజులు కావాలయ్యా పంపించండి అంటే సౌలుని దేవుడు రాజుగా పంపించాడు. ఎవరినండి? సౌలుని రాజుగా మొట్టమొదటిగా 40 సంవత్సరాలు ఈ పరిపాలన చేశాడట ఇశ్రాయేలు ప్రజల్ని. రాజు సౌలు అయిపోగానే దావీదు, ఇతను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడంట ప్రజల్ని. సౌలు చనిపోయాడు, దావీదు చనిపోయాడు, సొలొమోను వచ్చాడు. ఈ వ్యక్తి కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు, సొలొమోను అయిపోయాడు. దేని బిడ్డలారా, ఇలాగైపోయిన తర్వాత ఇప్పుడు ప్రవక్తలు వచ్చారు. ఎవరండి? ప్రవక్తలు వచ్చారు. దేని బిడ్డలారా, ప్రవక్తలు రాగానే ప్రవక్తలు కూడా
పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని మనం అంటాం, కానీ పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలేదంట. అందరూ కూడా సమానమైన అంట దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీకు అర్థమైందండి? పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు యెషయా నుండి దానియేలు వరకు అని, తర్వాత హోషేయ నుండి మలాకీ వరకు అని చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలు ఎంతమంది చిన్న ప్రవక్తలు ఎంతమంది అని మనం చెప్పుకుంటాం. కానీ అలా కాదు. పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు లేరు బైబిల్లో. మొత్తం అందరూ ప్రవక్తలే, మంచి పెద్ద ప్రవక్తలే. వాళ్ళ రైటింగ్ని బట్టి, ఆ వచనాలు అధ్యాయాలను బట్టి చిన్న ప్రవక్తలు అనుకొని మనం అంటాం, మనం లెక్కించాం. ఆ యొక్క బైబిల్ జ్ఞానులు అలాగ మార్క్ వేసి రాసించేశారు. అదే మనం కూడా పాటించేస్తాం. దేని బిడ్డలు ప్రవక్తలు అయిపోయిన తర్వాత మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం పక్కన ఒక వైట్ పేపర్ ఉన్నది తీయండి, అందరూ తీయండి. ఆ వైట్ పేపరు 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడండి దేవుని బిడ్డలు. దేవుడు మాట్లాడలే. అయ్యో బాబోయ్, ఆది కాండం మొదటి నుంచి ఇప్పుగో మలాకీ గ్రంథం చివరి వరకు ఇంతగా నేను నడిపించినా కూడా వీళ్ళ జీవితం ఇంతేనా అని 400 సంవత్సరాలు చీకటిగా ఉంచేసాడంటే దేవుడు. మౌనంగా ఉండిపోయాడంటండి. ఎవరితో మాట్లాడలేదట. అంటే రాజుల ద్వారా మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారాగా మాట్లాడలేదు, నా దేని బిడ్డలారా, న్యాయాధిపతుల ద్వారాగా మాట్లాడలేదు, దైవజనుల ద్వారాగా మాట్లాడలేదు, సేవకుల ద్వారాగా మాట్లాడలేదు, ఎవరి ద్వారాగా దేవుడు మాట్లాడలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు 400 సంవత్సరాలు ఆ పేపర్ ఉంది కదండి, వైట్ పేపర్. ఆ పేపర్కు దేనికి చూసినంటే మౌనం కాలానికి దేవుడు మాట్లాడలేదు అనే దానికి చూసిన. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేకపోయినప్పుడు ద గ్రేట్ అలెగ్జాండర్ అనేది మనకు చాలామంది మనం వింటాం, మేము చదువుకున్నాం మా కాలాల్లో. ఇప్పుడు పిల్లల కాలంలో కూడా వారి గురించి చదువుకుంటారు. ది గ్రేట్ అలెగ్జాండర్ అనే వ్యక్తి ఆ 400 సంవత్సరాలు ప్రజలకి ఎలా నిలిపేశాడంటే అలా నిలిపేశాడండి. దేవుళ్ళని ఎంతోమందిని సృజించుకొని ఎంతో విగ్రహారాధన చేయిస్తే అప్పుడు దేవుడు అమ్మో వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదే, ఇంకా విడుదల రాలేదే, అయ్యో అని చెప్పి దేని బిడ్డలారా దేవుని ఆలోచనతో అయ్యో నేను వెళ్తే బాగుంటుంది, వీరి పాపముల నిమిత్తం నేను మరణిస్తే బాగుంటుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో ఎంటర్ అవ్వడం మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆదిలోని నిన్ను నన్ను విడవలేదు, చివరిలోను కూడా దేవుడు నిన్ను నన్ను విడవలేదు. దేవుడు నీ మీద, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించు. మీకు అర్థమైంది? మన పితరులనే దేవుడు విడిచలేదు, నిన్ను విడవలేదు దేవుడు, నీ మనవల్లే విడవలేదు దేవుడు. దేవుని ప్రేమ ఎంత ప్రేమ చూసావా? ప్రైజ్ ది లార్డ్. ఎంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ఇన్ని చూపించడం జరుగుతుంది. దేవుడు ఇంతగా నిన్ను వెంబడిస్తాడు అనడానికి ఇంత మ్యాటర్ నీకు చెప్పడం వచ్చింది. దేని బిడ్డలారా, ఇప్పటికీ కూడా ప్రజలు ఎలాగైపోతున్నారు? దేవునికి దేవుడు వారికి లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు ఇంతగా నీకు చేస్తుంటే, ఇంతగా దేవుడు నిన్ను పట్టుకుంటే, ఆ దేవుడికి దూరంగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీ ప్రవర్తన బట్టి దేవుడు ఇంకా బాధపడుతున్నాడు. ఒకసారి ఆలోచించుకుందాం, మారు మనసు పొందుదాం, రక్షింపబడదాం. దేని బిడ్డలకు ఇప్పటికైనా ఆశీర్వాదం అంటే ఏవో మేడలు మిద్దులు అనుకుంటున్నాం. ఆశీర్వాదం అంటే నువ్వు రక్షింపబడ్డం ఆశీర్వాదం. నేనే రక్షింపబడాలయ్యా, నన్ను రక్షించు. చూడండి, ఆశీర్వాదం అంటే దేని బిడ్డలరా, లోకసువార్త 19వ అధ్యాయం నుంచి 10వ వచనంలో అంటాడు, నశించిన దాన్ని దేవుడు రక్షించును అని ఉంటుంది. దేని బిడ్డలరా, చూడండి, రక్షణ అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? రక్షింపబడ్డమే. చూడండి, జక్కయ్య దగ్గర ఎంతో డబ్బు ఉంది. అదంతా ఏంటంటే తీసుకున్న వారి దగ్గర 4 ఇంతలు ఇచ్చేసి, అయ్యా నాకు అదొద్దు ప్రభా, నాకు ఆ ఆశీర్వాదం వద్దు, లోకానుసారమైన ఆశీర్వాదం వద్దు, నాకు రక్షణ కావాలని చెప్పి అదంతా వదులుకున్న తర్వాత
రక్షింపబడిన జాబితాల్లోకి వచ్చాడు జక్కయ్య. మరి నువ్వేం చేస్తావు? లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా యేసయ్యా రక్షింపలేదా, నన్ను రక్షింపలేదా, విమోచించలేదా, నన్ను విమోచింపలేదా. ప్రార్థన చేసుకో. దేవుని బిడ్డలను నువ్వు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకో. నీ నోరు దైవ చిత్తానుసారంగా కదిలినట్టుగా ప్రార్థన చేసుకో. పాట పాడి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా అదే వ్యసనంలో ఉండిపోతే వేస్ట్ కదా. 2 మాటలు యేసయ్యకి చెప్పుకుంటే ఆ 2 మాటలని జీవితాంతకాలం పనిచేస్తాయి కదా. ఏదో ఉపయోగం? ప్రార్థన చేసుకో. రక్షించలేదా, నన్ను విమోచించలేదా, నీవు రక్షించే దేవుడవు, నీవు విమోచించే దేవుడవు, నీవు రక్షించే దేవుడవు, నీవు విమోచించే దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మహాపరిశుద్ధమైన తండ్రి, నన్ను నీ రూపంలో నన్ను చేసుకొని నీ కృప నా మీద చూపించి సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం నీ బిడ్డల జీవితాల్లో రాజా పనిచేసినట్లుగా చేయమని, మీరేంటో ఈ బిడ్డలకు అర్థమయ్యేటట్లుగా మీరు చేసినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తాను. ఏ దేవుడు ప్రారంభంలో లేడు, ఏ దేవుడు ముగింపులోనూ కూడా లేడనే విషయాన్ని నీ బిడ్డలు గమనించినందుకు స్తోత్రాలు తెలియజేస్తాను. రాజా, నిన్ను నీ బిడ్డలు వెంబడించడానికి సహాయం చేయాలి. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని మీరే రక్షింపబడిన వ్యక్తులుగా చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.